సరైన మోతాదులో నిద్ర లేకపోవడం దాన్ని ఇన్సామ్నియా అంటారు. నార్మల్‌గా యావరేజ్ అడల్ట్ అనేది 8 గంటలు సౌండ్ స్లీప్ ఉండాలండి. 8 గంటలు గనుక సౌండ్ స్లీప్ లేకపోతే వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తాయి. కొంతమందికి అసలు నిద్రే పట్టదు. నిద్ర ఎందుకు పట్టదు? దానివల్ల ఏం కారణాల వల్ల నిద్ర పట్టదో తెలుసుకుందాం. ఎక్కువ మందికి నిద్ర లేకపోవడానికి కారణం స్ట్రెస్ అండి. అధికంగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, అధికంగా ఆలోచించడం వల్ల కూడా నిద్ర అనేది ఇంబాలెన్స్ అవుతుంది. ఇది కాకుండా కొంతమంది స్లీప్ అనేది టైమింగ్ మెయింటైన్ చేయరు. స్లీప్ హైజీన్ అంటారు. ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఇన్సామ్నియా అనేది వస్తుంది. ఒకరోజు 10కి పడుకోవడం, ఒకరోజు 12కి పడుకోవడం, ఒకరోజు 2కి పడుకోవడం అట్లా కాకుండా ఫిక్స్డ్ టైం అనేది మెయింటైన్ చేయాలి. రోజు 10కి పడుకుని 6కి లేవడం, అట్లా ఫిక్స్డ్ టైమింగ్ మెయింటైన్ చేస్తే ఇన్సామ్నియా అనేది తగ్గుతుంది. ఫిక్స్డ్ టైమింగ్ లేకపోతే ఇన్సామ్నియా అనేది పెరుగుతుంది. ఎస్పెషలీ నైట్ టైం లేట్గా ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ మొబైల్ ఫోన్ చూడడం కానీ, లేట్ నైట్ వర్క్ చేసుకోవడం కానీ వీటి వల్ల ఇన్సామ్నియా అనేది వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్సామ్నియా అనేది రావచ్చు. కొంచెం అనీమియా ఉన్న వాళ్ళకి, రక్తహీనత వల్ల, దీర్ఘకాలికంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా, అండ్ ఏజ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి కూడా తదితర కారణాల వల్ల, వాళ్ళు వాడే మందుల వల్ల కూడా ఇన్సామ్నియా అనేది సంభవిస్తుంది.